ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోపక్క జనసేన నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి కడప పర్యటనపై కడప వాసులు ఏమనుకుంటున్నారు? మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. మరోపక్క ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా జనసేన నాయకులు అలాగే పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత కూడా కడప గడ్డపై కూడా అడుగుపెట్టున్నారు. ఈ నేపథ్యంలో కూడా కడప గడ్డపై అడుగుపెడుతున్న నేపథ్యంలో కూడా కడప వాసులు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం రండి. కొనిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి కడప గడపన అడుగు మోపబోతున్నారు. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, ముందు ఏ పదవి లేకుండా ఏ ప్రోటోకాల్ లేకుండా కడపకు వచ్చినప్పుడే జనసందోహంతో భారీ ఆహ్వానం పలికారు కడప జన సైనికులు, మెగాభిమానులు. అలాంటిది మొదటిసారి కడప గడపన జగన్ జన్మస్థలమైన కడప జిల్లాలో మొదటిసారి అడుగు పెట్టబోతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఒక చిన్న విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ గారి శాఖ మీ అందరికీ తెలిసిన విషయమే, పంచాయతీరాజ్ శాఖ, వన్ ఆఫ్ ది మినిస్ట్రీస్ ఆయనకి అది. ఆ శాఖలో గ్రామ స్వరాజ్ అభియాన్ అమలులో వైసీపీ హయాంలో 25వ స్థానంలో ఉన్న ఏపీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4వ స్థానానికి తీసుకురావడం ఎంత సంతోషకరమైన విషయం అండి. అది కూటమి మీద ఏడుస్తూ ఉన్న వెధవలందరూ ఒకసారి తెలుసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారుల ఆధ్వర్యంలో వాళ్ళ మంత్రిత్వ శాఖలలో రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కడపకు రానున్న సందర్భంగా మా మెగా అభిమానులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా ఆయనకి ఘన స్వాగతం పలకడానికి సంసిద్ధంగా ఉన్నామండి. రేపు చూస్తారు మీరు ఎలా ఉంటుందో కడపలో. కడప గడపన కొనిదెల కొదమసింహం అడుగు పెడితే ఎలా ఉంటుందో రీసౌండ్ తాడేపల్లి ప్యాలెస్ దాకా వినిపించేటట్టు మా ఆహ్వానం పలుకుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా రేపు కడప నగరానికి చేస్తున్నారు. ఆయన రాక కోసం కడప జిల్లా ప్రజలు ఎంతో అదృష్టంగా భావించి ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు కడప గడ్డ మీద పెడితే కొంతమందికి ఆల్రెడీ ఉలిక్కిపడ్డారు, వాళ్ళు పూర్తిగా ఇదే దానికి ఉన్నారు. లాస్ట్ టైం కడప గడ్డ మీద అడుగుపెట్టి ఆయన కౌలు రైతు కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకి ₹1,00,000 చెప్పిన చెక్కులు ఇచ్చిపోయాడు. అప్పుడు వచ్చినప్పుడు మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో ఆయన ఎద్దేవా చేశారు. నేను అనుకున్నాను ఆయన ₹1,00,000 ఇచ్చిపోయాడు, వీళ్ళేమో 2 లక్షలు ఇస్తారేమో అనుకున్నాము. ఎందుకంటే అప్పటి సీఎం సొంత గడ్డ ఇది. ఆయన 2 లక్షలు కాదు కదా, కనీసం రైతుల వైపు కన్నెత్తి చూడలేదు. దానికి తగ్గట్టుగానే జిల్లాలో కూడా ఫలితాలు పవన్ కళ్యాణ్ దెబ్బకు ఎలా ఉన్నాయంటే, అధికార పార్టీగా ఉన్న అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో 10లో కేవలం 2 మాత్రమే గెలిచే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతో ఇంతో ఉన్న 2 స్థానాలు కూడా ఆయన ఈసారి అడుగుపెడితే వాళ్ళకు పూర్తిగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారుతుంది. అదేవిధంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయన వచ్చి వెంటనే కౌలు రైతులకు మేలు జరిగింది. ఈసారి కూడా ఆయన విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వస్తున్నాడు. ఆయన పూర్తిగా అన్నిటి మీద శ్రద్ధ పెట్టి విద్యా వైద్యం పైన కూడా కొద్దిగా శ్రద్ధ పెడుతున్నాడు. ఈ మధ్య చూసాం మనం, కాకినాడ వెళ్ళి అక్రమ రేషన్ బియ్యాన్ని షిప్ను సీజ్ చేశాడు. ఆయన పరిపాలన విధానం ఎట్టుందంటే, సినిమాలో హీరో ఒక పాటలో ఏదో పెద్దలైనట్లు ఉంటుంది, అట్లనే ఈ జీవితంలో కూడా అలా జరగాలని కోరుకున్నాము. అలా జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు రేపు కడపకు వచ్చి పోవడంతో కడప గడ్డ ఎంతో అదృష్టం చేసుకునింది. అదేవిధంగా మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి స్థాయి కూడా పోయే వ్యక్తి. మొట్టమొదటిసారిగా రేపు ఉప ముఖ్యమంత్రిగా కడపకు వస్తున్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా మన కడపలో ఆయన అడుగు పెడుతున్నారు. ఈ శుభ సందర్భంగా మా కడప జిల్లా వాసులందరికీ మా డిప్యూటీ కళ్యాణ్ సీఎం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సార్, మీరు ఎన్నో ఆశయాలతో ఎన్నో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పొద్దు ఆ రకంగా మీరు ముందుకు వచ్చారు కాబట్టి మీరు పదవికి వన్నె తెచ్చే విధంగా ఇప్పటి వరకు ఎన్నో చేస్తూ వచ్చారు. ఇక మీదట కూడా మీరు మీ పదవికి మరింత వన్నె తెచ్చి మా యొక్క కడప జిల్లా వాసుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మా జిల్లా వాసుల తరఫున మీకు స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
ప్రశ్నించే పార్టీగా నిర్మాణం చేసి ఈరోజు ప్రజల కోసం, అతి సామాన్యుల కోసం, సమాజం కోసం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్నికై ఆయన డిప్యూటీ సీఎంగా తీసుకున్న రోజు నుంచి కూడా అహర్నిశలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆయన ఆలోచనలు మరి అతి సామాన్యునికి దగ్గరగా వెళ్ళే విధంగా ఆయన తీసుకున్న శాఖలతోనే కాకుండా సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ మధ్య మరి ఈయన అతి సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తిగా, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా ఈరోజు ఒక దేశంలోనే ఒక కీర్తించబడిన వ్యక్తిగా గుర్తించబడిన వ్యక్తి ఈరోజు కడపకి మెగా టీచర్స్ ఈవెంట్కి వస్తున్నందుకు ఆయనకు జనసేన పార్టీ కడప ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఆయన తీసుకున్న డే 1 నుంచి కూడా తమ సమాజం కోసం, అంటే ఈ సమాజంలో మార్పులు తేవాలా, ఈ సమాజం ఇది అయిపోయింది, ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాల దిశగా ఈ మధ్య మనం చూసాం. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు. మరి పార్టీ స్థాపించినప్పుడు ఏ పార్టీ అధ్యక్షులైనా కానీ అది రాజకీయం ఎలక్షన్ వరకే, ఎలక్షన్ తర్వాత సులాభాలు చూసుకున్న మంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ మనం గతంలో చూసాం. మరి ఈరోజు ఆయన ఎటువంటి అటు లాభాపేక్ష లేకుండా ఆయన తీసుకున్న శాఖలే మనకు నిదర్శనం. ఒక పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, ఒక పర్యావరణ శాఖ అయితేనేమి, మరి ఇటువంటి శాఖలు తీసుకొని మరి ఇతర శాఖల్లో కూడా మరి అతి సామాన్యునితో రాజకీయం చేసే ఎట్లుంటుంది అని చెప్పి చూపించిన తర్వాత చిన్న పిల్లలకు ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి తెలియజెప్పేదానికి, అంటే రాబోయే దశలో ప్రతి దేశానికి కూడా ఒక దేశ రక్షణ అయితేనేమి, ఒక లా అండ్ ఆర్డర్ కోసం ఉంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఉంటుంది. మరి ఆయన ఒక ప్రజలలో ఈరోజు ఒక సామాన్యంలో రాజకీయం నేర్పించినాడు. వాళ్ళ సాటి ఎమ్మెల్యే, కోడూరు ఎమ్మెల్యే అయితేనేమి, నాయకులు అయితేనేమి ఒక సామాన్య వ్యక్తులను ఎమ్మెల్యేగా తీర్చిదిద్దినారు. ఈరోజు ఆయన విద్యార్థులను ఒక దేశ వెన్నెముకకు ఉపయోగపడే భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడానికి కూడా ఆయన ఆలోచనలు ఉంటాయని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు స్కూల్ నుంచి మొదలుపెట్టినాడంటే ఆయన ఆలోచనలు అవే. మరి ఆయన ఇటువంటి పటిష్టమైన ఆలోచనలు అయితేనేమి, ఒక నిర్మాణాత్మకమైన ప్రయాణాలు అయితేనేమి చేస్తూ ఉన్నాడు. మరి ఈ కడపలోకి వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ఆ జిల్లా స్థితిగతులు, రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మేము కూడా కడప గడ్డ మీదకి తొలిసారిగా వస్తూ ఉన్నాడు. కడప రూపురేఖలు మార్చేదానికి కూడా ఆయనకు రేపు ఆయన చెప్పే ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా జనసేనాని, మా నేషనల్ లీడర్, మా దేశకి నేత, ప్రజలందరికీ కూడా ఇష్టమైన నాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు మన కడప జిల్లాకు, కడపకు విచ్చేస్తున్నారు. ఆయన విచ్చేస్తున్న సందర్భం మెగా పేరెంట్ టీచర్ మీట్ అన్నటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆయన కడపకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన కడపను సెలెక్ట్ చేసుకోవడాన్ని మేము మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా కడపకు ఆహ్వానిస్తున్నాం, మీ తరఫున, ప్రజలందరి తరఫున. అలాగే ఆయన కడపకి 2019 ఫిబ్రవరిలో మొదటిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పోరాట యాత్రలో ఆయన కడపలో మీటింగ్ చేయడం జరిగింది. అది నభూతో నా భవిష్యత్తులాగా బ్రహ్మాండంగా కడపలో ఆ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లలో కూడా ఆయన ఎలక్షన్ మీటింగ్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఈ కౌలు రైతుల కోసం వాళ్ళు చనిపోతే వాళ్ళు ఆదుకోవడానికి సిద్ధవటం సభలో కూడా ఆయన 3వ కడప జిల్లాకి, ముఖ్యంగా కడప చుట్టుపక్కలకి రావడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం, అలాగే ప్రజలందరూ కూడా అత్యంత అద్భుతమైనటువంటి 164 సీట్స్తో, అలాగే జనసేన పార్టీ 21కి 21, 2కు 2, 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ ఇటువంటి నాయకుడు ఎవరు లేరని భారతదేశం అంతా కూడా గర్విస్తూ, ఇటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తిత్వం, ఇటువంటి నిజాయితీ, ఇటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి ఎవరూ లేరని అనుకున్నటువంటి సమయంలో, ప్రజలందరూ భావిస్తున్న సమయంలో ఆయన కడప జిల్లా రావడం చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం. ఆయనకి మనస్ఫూర్తిగా ఆహ్వానం మరొకసారి పలుకుతున్నాం. ఖచ్చితంగా రేపు ఎయిర్పోర్ట్కి ఆయన పొద్దునే వస్తారు 10:30కి అంతా. ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్కి రావడం జరుగుతుంది. అక్కడ పేరెంట్స్తోనూ టీచర్స్తోనూ కూడా ఆయన, పిల్లలతో కూడా ఆయన ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఏ విధంగా పిల్లల భవిష్యత్తుని, పిల్లల్ని ఏ విధంగా మనం వాళ్ళకి యొక్క భవిష్యత్తు గురించి కష్టపడాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్మాణం చేయాలి, దాంట్లో పేరెంట్స్ పాత్ర ఏంటి, టీచర్ల పాత్ర ఏంటి అన్న విషయాల నుంచి కూడా ప్రజలందరికీ తెలియజేస్తారు. పేరెంట్స్కి, టీచర్స్కి కూడా తెలియజేస్తారు. కడప జిల్లా ప్రజలందరూ కూడా
మన నాయకుడు కడప జిల్లాకు వస్తున్న సందర్భాన వారికి ఘన స్వాగతం మనస్ఫూర్తిగా పలకాలను కోరుకుంటూ వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ప్రజలందరూ ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా వేడుకుంటూ మా నాయకుడికి ఘన స్వాగతం పలుకుతూ ఈ కూటమి ప్రభుత్వం యొక్క పక్కాగా జనరంజకంగా పారదర్శకంగా జవాబుదారీతనంగా పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారే కారణమవుతున్నారు. రాబోయే కాలంలో కూడా ఆయన చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలన్నీ కూడా మనం గమనిస్తే ప్రతి శాఖ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అవినీతి లేకుండా పనిచేయడానికి ఆయన ప్రతి శాఖలో కూడా ఆయనని గమనిస్తున్నారు. ఇవాళ మొన్న కాకినాడ పోర్టులో పట్టుకున్నటువంటి అక్రమ పీడిఎస్ బియ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన తప్పనిసరిగా తాన యొక్క ముద్ర వేస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా మరింత జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది, జనసేన పార్టీ వల్లే అది సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఆయన ఖచ్చితంగా మరింత ప్రభావవంతంగా ప్రభావశీలంగా రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా ఆయన యొక్క పాలన ఉంటుందని మేము భావిస్తున్నాం. దేవుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇది వైఎస్ అడ్డా ఇంకొకరు అడ్డా కాదు, ఇది జనాలు నిర్ణయిస్తారు ఎవరు అడ్డా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డా, కూటమి అడ్డా, అంతేగాని వైఎస్ఆర్ అడ్డా ఇంకోరు అని చెప్పుకునేదాన్ని జనాలు నిర్ణయిస్తారు ఎవరు అడ్డా అనేది. స్కూల్కి ఇన్వైట్ చేసినారు పేరెంట్స్ పిల్లలు, అదే వాళ్ళకు అంటే అవగాహన పిల్లలకు రేపు ఫర్దర్ ఫ్యూచర్ గురించి ఎట్లా ఉంటుందని అవగాహన తెలియజేసేదానికి చెప్పేదానికి ఆయన ఇక్కడ వస్తున్నాడు. అంటే పొలిటికల్ ప్రోగ్రామ్, అంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెషల్లీ పిల్లల కోసం వస్తున్నాడు అంతే. పేరెంట్స్ పిల్లలు ఆ మీటింగ్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి ఏం చేస్తున్నారు పిల్లలు, ఏమి ఫ్యూచర్ ఎలా పోవాలా పిల్లలు అడ్వాన్స్గా పోయేదానికి కొన్ని సలహాలు సంప్రదింపులు సారు చెప్తాడు. హీరోనే కాదు, ఒక ప్రజల్లో పాతకుపోయిన ఒక దేవుడిలాగా, ఒక నాయకుడిలాగా, ఒక హీరోలాగా ఆయన అందరి మనసుల్లో ఒక ఫ్యాన్స్ అనే కాదు, ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్గా కూడా ఆయనకు ఫాలోవర్స్ దండిగా అయిపోయినారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా మీరు చూస్తున్నారు. మొన్న ఇంతవరకు ఎవరు లేని ఆ పోర్టు, కాకినాడ పోర్టుకు పోయి ఇంత పెద్ద స్మగ్లర్లను నిలబెట్టి అక్కడ పోయి ఆయన చేసినాడంటే ఆయన దమ్ము ధైర్యమైన సినిమా కాదు కదా, అది రియల్ పోవడం అనేది ఇంతవరకు ఎవరు మీరు చూసిండరు. ఒక డిప్యూటీ సీఎంగా అక్కడ పోవడం అనేది పోయి చేసినాడంటే ఇంకా ఆయన మనసులో ఉంది, ఏదో చేయాలని తపనలో ఉన్నాడు. ఆయన చేస్తాడు మా కళ్యాణ్ గారు, అది ఒకటి మేము ఆయన దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయనలో ఉంది ఆ పట్టుదల. కడప గడ్డపైన డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా మా అధినాయకుడు, జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు. ఈ ప్రోగ్రాము పార్టీ ప్రోగ్రాం కాదు, అధికారికంగా ప్రభుత్వం ప్రోగ్రాము అయినా కూడా కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడెప్పుడు చూడాలా, డిప్యూటీ హోదాలో ఇంతవరకు చూడలేదు కాబట్టి కడప ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన కోసం చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికోసము మేమైతే సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము చూడాలని. కానీ ఆయన ఇప్పుడు ప్రభుత్వం ప్రోగ్రాం కాబట్టి ఎలా వస్తాడో అయినా కూడా మేము చూసి ఆయన ఆనందిస్తామని మేము తెలియజేస్తున్నాము. అంటే ఇప్పుడు మా నాయకునికి ఏం ఏర్పాట్లు చేసేదానికి కూడా మా పైనుంచి ఏమొచ్చారంటే ఏం ఏర్పాట్లు చేయొద్దు, ఇది మన ప్రభుత్వం ప్రోగ్రాము, పార్టీ ప్రోగ్రాం కాదు కాబట్టి ఆయన అందుకే తక్కువ టైంలో రావడము, మున్సిపల్ హై స్కూల్లో ప్రోగ్రాం చేసుకోవడము, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏమి ప్రోగ్రాంలు అయితే చేయడంలా, అన్ని బ్యానర్లు అవి అయితే బేసి పెట్టినాము భారీగా. కడప గడ్డపైన ఒక సింహం మాదిరి గర్జించడానికి మొట్టమొదటిసారి ప్రభుత్వం హోదాలో వస్తున్నాడు కాబట్టి సాయశక్తులు అందరూ ఫ్యాన్స్, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకు వెల్కమ్ పలికేదానికి ఫ్లెక్సీలు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది కడపలో.